హాయ్ అండి, నేను మీ విమల. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విమల ప్రతిపాటి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే చేపల పులుసు చేశానండి, అది కూడా ఆంధ్ర స్టైల్లో. చేపల పులుసు అయితే చాలా బాగా కుదిరింది. చాలా రోజుల తర్వాత చేశానండి. అసలు ఎంత టేస్ట్ వచ్చిందంటే పుల్ల పుల్లగా, కారం కారంగా, నోటికి కమ్మగా, తినే కొద్దీ తినాలనిపించే టేస్ట్ తోటి అయితే ఈ రోజు చేపల పులుసు చాలా బాగా కుదిరిందండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే నేను ఇలా చేపలు తీసుకున్నానండి. ఇది బొచ్చి చేప అంట. మార్నింగ్ వెళ్ళి మార్కెట్ లో ఫ్రెష్ చేపను అయితే ఇలా తీసుకుని అక్కడే క్లీన్ చేపించేసామండి. చేపలు కూడా చాలా బాగా క్లీన్ చేశారు వాళ్ళు. 1-2 సార్లు క్లీన్ చేసి ఇచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పసుపు ఉప్పు వేసి నీట్ గా క్లీన్ చేసేసి ఇందులోనైతే ఒక 2.5 స్పూన్ల కారం అయితే యాడ్ చేశాను. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపుని, 1.5 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఇలా ఉప్పు కారం పసుపుని అయితే ఈ చేప ముక్కలకి బాగా పట్టించాలి. ఫిష్ కర్రీలోకి అయితే కారం కొంచెం ఎక్కువే పడుతుందండి. అలా ఉంటేనే కర్రీ చాలా టేస్ట్ అనిపిస్తుంది. కారం అంతా కూడా ఈ ఫిష్ పీసెస్ కి బాగా పట్టేంత వరకు కలిపేసి వీటిని అయితే పక్కన పెట్టుకోవాలి. కర్రీ చేసుకోవడానికి ఒక ఆనియన్ ని పొడవుగా సన్నగా కట్ చేసుకున్నాను. కొంచెం కొత్తిమీరని తరిగి పక్కన పెట్టుకున్నాను. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకోవాలి. అలాగే ఫ్రెష్ గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకుని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. మీడియం సైజు 2 ఆనియన్స్ ని, మీడియం సైజు 2 టమాటాలని మిక్సీ పట్టుకుని ఆ పేస్ట్ ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఆండి తీసుకుని అందులోకి ఒక 3 గెట్ల ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఈ ఫిష్ కర్రీలోకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ ని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా ఆనియన్ టమాటా పేస్ట్ ఫ్రై అవుతున్నప్పుడే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ గా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇది మనం నిలవ ఉంచింది అంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నది అయితే అసలు కాదు. అప్పటికప్పుడు ఫ్రెష్ గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేసి ఇలా ఆనియన్స్ టమాటాలో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కారము సాల్ట్ పసుపు కలుపున ఈ ఫిష్ పీసెస్ అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఆంధ్రాలోనైతే ఇలానే ఫిష్ పీసెస్ వేసిన తర్వాత గెరిటెతోటి ఒకసారి బాగా కలిపి వీటిని కూడా ఈ ఆయిల్ లో ఒక 5 మినిట్స్ పాటు అయితే మగ్గబెట్టుకుంటారండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మూత తీసి ఇందులోనికి ఈ ముక్కలు ములిగేంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఒక గ్లాసు నీళ్ళు అయితే పోసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. గరిటె అయితే పెట్టకూడదు. మంటని హైలోనే పెట్టుకుని ఈ వాటర్ మరిగేంత వరకు కూడా దీన్ని కుక్ చేసుకోవాలి. ఇలా మరుగుతూ స్టార్ట్ అయిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాం కదండి. ఆ చింతపండుని చిక్కని గుజ్జులాగా తీసుకుని ఆ చింతపండు పులుసునైతే ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఈ పులుసు కూడా కొంచెం చిక్కగానే ఉండాలి. మరీ నీళ్ళలాగా అయితే ఉండకూడదు. ఇలా పులుసు తీసుకుని ఇందులో యాడ్ చేసేసి గరిటె పెట్టకుండా ఇలా తిప్పుకోవాలి. తిప్పుకొని ఈ పులుసుకు తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, ఆ పచ్చిమిర్చిని అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని మంటని మీడియంలో పెట్టుకుని ఒక 5-10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి. పులుసు ఇలా చిక్కబడుతున్నప్పుడు ఇందులోనికి తడి మసాలా యాడ్ చేసుకోవాలండి. దానికోసం అయితే అల్లము వెల్లుల్లి జీలకర్ర ఈ మూడింటిని కలిపి తడి మసాలా కింద తయారు చేసుకుని ఆ మసాలాని ఇందులో యాడ్ చేసుకుని గరిటె పెట్టకుండా వీడియోలో చూపించిన విధంగానే బాగా ఇలా కలుపుకుని మిక్స్ చేసుకుని ఫైనల్ గా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతేనండి. ఎంతో నోరూరించే ఆంధ్ర స్టైల్ చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. కారము సాల్ట్ పులుపు ఇవన్నీ కూడా కరెక్ట్ గా సరిపోయినండి. పులుసు కూడా చూసారా ఎంత థిక్ గా ఉందో. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. ఒకవేళ మీలో ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియో చూసే వారిలో ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, ఛానల్ ని ఫాలో చేయడం అయితే మర్చిపోకండి.